హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పెయింటింగ్ క్లాసెస్ వచ్చేసినవి. మండే 22వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన మెటీరియల్ ఏంటనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనము వైట్ క్లాత్ కాటన్ బేస్ మీద ఉన్న తీసుకోవాలి. పట్టు గట్ట తీసుకోకండి. నెక్స్ట్ రౌండ్ ఫ్రేమ్. నా దగ్గర పెద్ద ఫ్రేమ్లు ఉంటాయి. మీరైతే ఇలాంటి రౌండ్ ఫ్రేమ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మంచిగా ఉంటుంది. కొంచెం గట్టి ఫ్రేమ్ తీసుకోండి. చాలామంది అడుగుతున్నారు పెయింటింగ్ క్లాసులు స్టార్ట్ చేయమని. నెక్స్ట్ ఏంటంటే బ్రష్లు క్యామ్లిన్ అన్నమాట ఈ కంపెనీ. అయితే మనకి నేను 5, 4, 3, 2, 1 మీరు అలా తీసుకోవచ్చు. పాయింట్ బ్రష్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇందులో కూడా ఉంటాయి. 0 ఉంటాయి, 000 ఉంటాయి, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది పాయింట్ బ్రష్లో కూడా. అవి మీరు ప్లాన్ చేసుకోండి, మీకు ఏది ఈజీ అవుతుంది అంటే అది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని ఆ బ్రష్లు తీసుకోండి. కంపెనీ వచ్చేమో క్యామ్లిన్. నెక్స్ట్ ఈ బ్రష్లు అయితే కనుక ఇవి నేను సపరేట్గా రప్పించుకున్నాను ఆన్లైన్లోనే. ఇవి ఏంటంటే ఆయిల్ పెయింటింగ్కి, అక్రిలిక్ కలర్స్కి, శారీ మీద కూడా యూజ్ చేయొచ్చు, కానీ అది బాగా అవి. కానీ మీకెందుకు చూపిస్తున్నానంటే రేపు పొద్దున్న మీరు కూడా తీసుకుంటారని, అంటే బాగా పెయింటింగ్ చేస్తారని. నెక్స్ట్ వచ్చి మనకంటే కలర్స్. ఈ కలర్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు, నేను ఏ కలర్స్ తీసుకోవాలో. అయితే నా దగ్గర ఉన్న కలర్స్ చూపిస్తున్నాను, అంటే పెయింటింగ్ కలర్స్ తీసుకోవాలని. ఇవన్నీ ఏంటంటే ఫెవిక్రివ్ కంపెనీ వాడిది, క్యామిల్ కంపెనీ వాడి కూడా ఉంటాయి కలర్స్. మనకి ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అంటే ఎవరైనా ఇస్తారు, మీరు కంపల్సరీ తీసుకోండి. ఓకేనా? ఈ క్లాత్లు, ఈ ఫ్రేము, ఆ బ్రష్లు మీరు తీసుకుని రెడీ పెట్టుకుంటే కనుక ఇవాళ సాటర్డే, రేపు సండే పర్చేస్ చేయండి. సండే షాపులు ఉండమంటే కనుక మండే పర్చేస్ చేసి మండే ఈవినింగ్ నేర్చుకోండి. జస్ట్ ఏం లేదు, ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి మన పిల్లలకి మనం పెయింటింగ్ వేసుకుంటే చాలు. ఏదో బయట ఏదో చేయాలని కాదు, కానీ మన పిల్లలకి మనము, లేకపోతే మన పాత సారీస్ కానీ ఇలాంటి వాటికి. అంటే ఇవన్నీ ఏంటంటే నేను చేసినవి అన్నమాట. అంటే ఇవన్నీ నేర్పించేస్తారని మీరు అంటే కనుక కాదు. అంటే మీకు ఎన్ని వీడియోలు ఎందుకు పెడుతున్నాను అనుకుంటే, ఓ సామెత ఉంది, లచ్చపోయినా లా పాయింట్ తెలిసిందంట. అందుకని నాకు లా పాయింట్ తెలిసింది కనుక మీరెందుకు లచ్చ పోగొట్టుకోవడం. లా పాయింట్ నేను చెప్తాను ఎలా చేయాలి పెయింటింగ్ అన్నది. మ్యాక్సిమమ్ నేను ఈ పెయింటింగ్లోని 15 ఇయర్స్ అన్నమాట. 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇది పెయింటింగ్. ఆ లా పాయింట్ ఏదో నాకు తెలిసింది. ఆ లా పాయింట్ ఏంటో మీకు చెప్తాను. జాగ్రత్తగా నేర్చుకోండి. ఏదో పెద్ద ఏదో చేసేయాలని కాదు, కానీ ఇంట్లోనే మన పిల్లలకి టీషర్ట్ల మీద, లేకపోతే లంగా ఓణీల మీద, లెహంగాల మీద, శారీస్ మీద, వీటి బ్లౌజుల మీద ఇలా మీరు పెయింటింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే కనుక వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. మీ కొలీగ్స్ కానీ, లేదా మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ బంధువులకు కానీ ఎవరికైనా షేర్ చేయండి. షేర్ చేస్తే కనుక వాళ్ళు కూడా కొంచెం ప్రిపేర్ అవుతారు. పిల్లలందరికీ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి జస్ట్ ఇంట్లో ఉండి నేర్చుకుంటారు. మీరు చెప్తే నమ్మరు, ఈ 15 ఇయర్స్ దీని మీద పెయింటింగ్ చేస్తే నా ప్రొఫెషనల్ ఇది. దీని మీద చాలా ఆదాయం వస్తుంది. అంటే ఇంత ప్రొఫెషనల్ వద్ద చాలా ఆదాయం సంపాదించవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళవలసి జాబ్ అవసరం లేదు. ఇంట్లో కూర్చుని హ్యాపీగా, ఆడపిల్లలకైతే చాలా బాగుంటుంది ఇది నన్ను అడిగితే. ఒకరి కింద పని చేయకుండా ఇంట్లో కూర్చుని హ్యాపీగా సంపాదించుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా రాజు, రాణి, మంత్రి అన్నీ మనమే. రాజ్యాలు లేని సామ్రాజ్యం. ఇవన్నీ మీకు నేర్పిస్తానని కాదు, జస్ట్ నేను చేసినవన్నీ మీకు చూస్తారని పెట్టాను అంతే. అంటే నాకు కొంచెం ఏదో ఉంది టాలెంట్ అని చూపించడం కోసమే, అంత మించి ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కంపల్సరీ పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. ఏదో నాకు ఉన్న ఆర్ట్ దేవుడిచ్చాడు, గాడ్ గిఫ్ట్. దాన్ని మీ అందరికీ నేర్పించాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటూ ఇప్పుడు కుదిరింది. అప్పుడు ఫోన్ బాగాలేదులేండి, ఇప్పుడు ఫోన్ తీసుకున్నందుకు. కానీ ఓకే ఫ్రెండ్స్,
తీసుకోండి, కలర్స్ తీసుకోండి, క్లాత్ తీసుకోండి, ఫ్రేములు తీసుకోండి, బ్రష్లు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఫోన్ చేయండి. అప్పుడు నేను ఇంకా ఏమేమి తీసుకోవాలో చెప్తాను. ప్రస్తుతానికైతే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. బాగా నేర్చుకుని మీరు పెయింటింగ్లో అదే పని మీద ఉంటే కనుక మీకు ఐడియా వచ్చేస్తుంది ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.